నిర్మల్ జిల్లా బాసరా ట్యూబ్లైట్ దగ్గర మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు 4 రోజులుగా ఆందోళన చేపట్టారు. ట్యూబ్లైట్ ప్రధాన గేటు దగ్గర దాదాపు 3000 మంది విద్యార్థులు నిరసనకు దిగారు. ఇక ట్యూబ్లైట్ వీసీ రాజీనామా చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు విద్యార్థులు. ఇక విద్యార్థుల నిరసనకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. బాసరా ట్యూబ్లైట్లో విద్యార్థుల సమస్యలు అలానే ఉన్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కానే లేదు. మెస్ సౌకర్యం ఆశించిన విధంగా లేదు. అక్కడ భోజనం కూడా అంత బాగా లేదు. గతంలో ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే కొనసాగుతూ ఉండటం వల్ల ఆశించినటువంటి మార్పులన్నీ కూడా రాలేదు. అయితే మనం ఒక గ్రహించవలసిన విషయం ఏంటంటే, ట్రిపుల్ ఐటీ బాసరా అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. అది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వస్తున్న మంచి విద్యార్థులకు అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతున్నది. అట్లాంటి ఒక విద్యా సంస్థ ఎంత బాగా నడిస్తే రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు కూడా ఒక